ఇప్పుడు ఈయన ఈ మధ్య ఆ సోషల్ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి గుర్తుందా? ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాపాలన కావాలని. ఆ ఫామ్ హౌస్ పాలన కావాలన్న దానికి 70% ఓట్లు పడ్డాయి. ఇది ఇది చెప్పినట్ట ముందే, ఇది పెట్టకరా నాయన, ఇది ఇప్పుడు ఆగమాగం ఉంది పార్టీ పరిస్థితి, గ్రౌండ్లో ఆగం ఉంది అంటే, లేదు లేదు ఇది స్ట్రాటజీ, ఇది వ్యూహము, తోటకూర అని చెప్పినట. చివరికి అది బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారిపోయింది ఆ పోల్. ఎట్లా పెట్టిరు మరి ఇది అంటే, ముందుగానే బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడుకొని, ఇప్పుడు ఏమైందంటే ఒక పోల్ పెట్టినప్పుడు, ఇప్పుడు మనలాంటి వాళ్ళేమో జనరల్గా రెగ్యులర్గా పోస్టులు పెడతాం. ఆ పోల్ని దాన్ని షేర్ చేసుకుంటారు వాళ్ళు. షేర్ చేసుకొని విస్తృతంగా కార్యకర్తలతో వాళ్ళతో పోల్ చేయించి ఎక్కువ ఓట్లు వచ్చేలాగా చేసుకుంటారు. ఇదంతా కూడా అవతల డబ్బులు తీసుకొని ఈ పోల్ పెట్టించారు. నేను ఇంతకుముందు చెప్పిన ఆ బ్యాచే పోల్ పెట్టించి కాంగ్రెస్ని అధపాతాళానికి తొక్కేసారు. అయినా సిగ్గులేదు, ఇంకా వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నది ఈ పార్టీ.